వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మేము అరిసెలు, సన్న కారపూస, లావు కారపూస, 2 రకాల కారపూస, 2 రకాల అరిసెలు చేసేసామండి ఫెస్టివల్ కోసం అని చెప్పేసి. సో ఇక్కడ మేము ప్లెయిన్ అరిసెలు అండ్ నువ్వులతో చేసిన అరిసెలు 2 చేసేసాము. మీకు ఎవరికైనా కావాలంటే 9652250617 వాట్సాప్ మెసేజ్ చేయండి. ఆర్డర్ మేము చేసిస్తాము, ఎన్ని కేజీస్ అయినా. సో మీకు ఎవరికైనా ఆర్డర్ కావాలంటే ఆ నెంబర్కి మెసేజ్ కాంటాక్ట్ అయితే మేము చేసిస్తామండి. సో ఎంతో రుచికరమైన బెల్లం అరిసెలు చూడండి, నువ్వులు ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. చాలా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు తెలిసిపోతుంది ఎలా చేయాలో. ఈ వీడియో చూస్తే ఎవరు అరిసెలు రాకపోయినా అరిసెలు ఫస్ట్ టైం చూసి నేర్చుకోవచ్చు, పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అండి. అరిసెలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. నువ్వుల అరిసెలు చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ 24 hours నిన్ననే నానబెట్టుకున్నానండి. నిన్న నానబెట్టుకొని మార్నింగ్ మళ్ళీ ఇలా 9 o'clock అప్పుడు కడిగేసుకొని వడబుట్టకేసుకోవాలండి. మధ్యలో మళ్ళీ నిన్న మనం మార్నింగ్ 9 నానబెడితే ఈవినింగ్ 8 o'clock ఒకసారి మళ్ళీ ఫ్రెష్గా కడిగి 2-3 times కడిగి మళ్ళీ వాటర్ పట్టుకోవాలండి. మళ్ళీ మార్నింగ్ కడిగి మళ్ళీ ఆ విధంగానే నీళ్లు పట్టుకొని ఉండాలండి. తర్వాత ఆ వాటర్ అంతా వంపేసి మనకి జల్లిబుట్టు ఉంటుంది కదా, అంటే చిల్లులు గిన్నె ఉంటుంది కదా, సో అలా వీటిలో మనం వడగట్టాలండి బియ్యాన్ని. ఆ వాటర్ అంతా కూడా కిందకి అబ్జర్వ్ అవుతుంది. మరీ డ్రై ఉండకూడదండి, వీటికి తడిపిండి కావాలి కాబట్టి మన అరిసెలకి. ఇలా మనం కొంచెం వెట్గా ఉన్న బియ్యాన్ని తీసుకొని మనం మెత్తగా పిండి పట్టుకుంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయండి. 2-3 days అవసరం లేదండి, బియ్యం నానాల్సిన అవసరం లేదు. 1 day 24 hours అయితే చాలు, మనకు పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు అనేవి. చూస్తున్నారు కదా, ఇలా వడగట్టుకోవాలండి. వాటర్ అంతా కిందకి వచ్చేసేసాయి. ఇలా వడగట్టిన బియ్యాన్ని మనం పిండి మర దగ్గరికి వెళ్ళి పిండి పట్టించుకొని మెత్తగా పిండి పట్టించుకొని రావడమేనండి. నెక్స్ట్ మేము 3 kgs బియ్యానికి 2 kgs బెల్లం వాడామండి. ఇక్కడ ఎవరైనా ఈ పర్ఫెక్ట్ అంటే తవ్వలు, గిద్దెలు, అడ్డెడు ఇలా అంటారు కదండి పాతకాలం లెక్కలు, అలా కాకుండా 3 kgsకి 2 kgs బెల్లం అయితే సరిపోతుంది. అట్లా మీ క్వాంటిటీ చెక్ చేసుకోండి. ఇక్కడ నేను బెల్లాన్ని దంచుకొని వడకట్టుకొని, అందులో ఉంటాయి కదా కొంచెం రాళ్ళు, ఏమన్నా చిన్న చిన్న పార్టికల్స్, ఏమన్నా వేస్టేజ్ ఉంటుంది కదా, సో మరిగించుకొని అంటే కరిగించుకొని ఇలా వడగట్టుకున్నానండి. బెల్లం పాకాన్ని అయితే ఈ విధంగా వడగట్టుకోవాలండి. మొత్తం వడగట్టుకున్న తర్వాత మనం పొయ్యి మీద ఇలా పెట్టుకోవాలండి. చూస్తున్నారుగా, మనం పాకం పట్టేటప్పుడు అక్కడే ఉండాలండి. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాకం గట్టిగా అయిపోయి మనకి కరకరలాడే అరిసెలు వస్తాయి. మనకి మెత్తటి అరిసెలు రావాలంటే పర్ఫెక్ట్ పాకం పట్టాలండి. చూడండి నేను చూపిస్తాను. ఈ విధంగా మీరు పాకం పట్టుకున్నట్లయితే మీకు మెత్తగా వస్తాయి అరిసెలు అనేవి, అస్సలు గట్టిగా రావండి. నీట్గా ప్రతిదీ నీట్గా చేసుకుంటేనే మంచిగా ఉంటుందండి వంట అనేది. సో ఇంకా మనకి పాకం అయితే ఇంకా రాలేదు, అంటే రాలేదు. సో మనకి ఇలా చూసారుగా జారిపోతుంది. ఇలా జారిపోకూడదు. జారిపోకుండా ఉన్నప్పుడు మనకి పాకము అనేది వస్తుందన్నమాట. సో మనం తిప్పుతూనే ఉండాలి, ఉడుకుతూ ఉంటుంది బెల్లం అనేది. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసుకొని మీకు ఇలా ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఈ పాకం పట్టడంలోనే ఉంటుందండి మనకి అరిసె మెత్తగా రావాలన్నా గట్టిగా రావాలన్నా పాకం పట్టడంలోనే ఉంటుందండి. నేర్చుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. 1 or 2 times చేస్తే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి.
మళ్ళీ చూసారు కదా ఎలా అయిపోతుందో. సో ఇలా చెక్ చేసుకోవాలండి. మనకి ఇంకొంచెం సేపు అయిన తర్వాత అంటే మనం హై ఫ్లేమ్లో పెడితే ఒక 10 మినిట్స్లో వచ్చేస్తుందండి మనకి పాకం అనేది. చూసారు కదా అండి ఎలా ముద్దగా అయిపోతుందో. ఇలా తీసుకొని ముద్ద అక్కడ ఏం ఉండకుండా మనకు వచ్చేసింది. చూసారు కదా. సో మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనం ఇలా టంగ్ మనాల్సిన అవసరం లేదండి గిన్నె ప్లేట్లో వేస్తే. ఎందుకంటే అలా అన్నప్పుడు మనకి అరిసె కూడా టంగ్ మనే అంటుంది, చాలా కరకరలాడుతుంది. అలా కాకుండా ఇలా చేసుకుంటే మీకు మెత్తగా ఉంటాయి అరిసెలు అనేది. సో మనం ఇంకా గబగబా స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి కలిపేసుకోవడమేనండి. ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఫాస్ట్గా చేయాలి. ఎందుకంటే ఆ హీట్ అంతా అబ్జర్వ్ చేసుకొని పాకం అనేది గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి. సో లేట్ చేయకుండా మనం గబగబా పిండిని అనేది కలిపేసుకుంటూ ఉండాలండి. మనకి పాకం వచ్చేసింది కాబట్టి. సో మేము మిల్లు దగ్గర మర ఆడించాము. సో చూసారు కదా మెత్తగా పట్టేశారండి పిండి కూడా. ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది మనకి. అరిసె అనేది చాలా మెత్తగా వస్తుంది. మనం ఇంకా పిండి కలిపేసుకొని పాకంలో పిండి పోసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇది కూడా. అండ్ కింద గిన్నె పట్టుకోవాలండి. గిన్నె పట్టుకోకపోతే ఇలా తిరుగుతూనే ఉంటుందండి. నా పాకం గిన్నె అనేది తిరుగుతూనే ఉంటుంది. ఇంకా అలా కాకుండా గిన్నెని గట్టిగా పట్టుకోవాలి. ఇది చేయడానికి ముగ్గురు ఖచ్చితంగా ఉండాలండి. ఒకళ్ళు పాకం తిప్పడానికి, ఒకళ్ళు గిన్నె పట్టుకోవడానికి, ఇంకొకళ్ళు పిండి పోయడానికి. ఖచ్చితంగా ముగ్గురు అయితే కావాలండి. సో ఒక్కళ్ళే చేసేస్తామంటే అది ఒక 1/2 kgకి అయితే చేసుకోవచ్చండి. ఇలా ఎక్కువ పెద్ద వంట అయితే ఇలా ముగ్గురు నలుగురు ఉండాలండి. చూస్తున్నారుగా మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఆ తెల్లగా ఉండలు కట్టేసినవి అన్నీ కూడా మొత్తం పాకంలో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి. మనకి పిండికి పాకానికి కరెక్ట్గా ఉండాలండి కొలత అనేది. మనం ఎంత రాకపోయినా కూడా ఈ కొలతలతో తీసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. 3 kgల రైస్కి 2 kgలు బెల్లం పడుతుందండి. నేను పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. అసలు ఎక్కడ కొంచెం కూడా లేకుండా పిండి. 1 స్పూన్ మిగిలిందండి మాకైతే పిండి. సో చూసారు కదా ఎంత బాగా సరిపోయిందో పిండి అనేది. చూపిస్తున్నాను పిండి కూడా నేను ఎంత పట్టింది ఏంటి అనేది. సో లాస్ట్లో ఆయిల్ ఇలా పోసేసుకొని మనం మంచిగా ఆ కర్రకున్నది మొత్తం పిండి, గరిటెకున్న పిండి కూడా నీట్గా తీసేసుకొని మళ్ళీ పైన పిండిని ఇలా చుట్టూ ఉన్న పిండిని కూడా తీసుకొని గిన్నెలోకి మంచిగా అద్దుకొని మూత పెట్టాలండి. మూత ఎందుకు పెట్టాలి అంటే ఉండ కూడా వచ్చేసింది మనకి. మూత ఎందుకు పెట్టాలంటే ఆవిరి బయటికి చల్లబడి పిండి గట్టిగా అయిపోతుంది. సో గట్టిగా అవ్వడం వల్ల అరిసె కూడా గట్టిగా అవుతుంది. అలా కాకుండా మనం ఇలా నూనె పోసుకొని ఇలా మూత పెట్టుకొని గంట పెట్టుకుంటే మంచిగా వస్తుందండి అరిసె అనేది. సో ఇగోండి మీకు ఒక శాంపిల్ అరిసె అనేది చూపిస్తున్నాం మేము. ఇలా ఉండలు చేసుకొని మీకు పూరి ప్లస్తో అయితే చాలా పల్చగా వస్తాయండి. సో కొంచెం మంచిగా మనకి బాగుండాలి అంటే ఇట్లా కింద ఒక బాక్స్ పైన ఒక బాక్స్ పెట్టుకొని ఒక 2 పేపర్స్ తీసుకొని కవర్ పేపర్లు ఇవ్వండి. నూనె మంచిగా హీట్ ఎక్కాలండి. మనకి అరిసె అనేది పొంగాలి అంటే నూనె మంచిగా హీట్ ఎక్కాలి. సో చూస్తున్నారుగా ఎలా వేస్తున్నాను. ఎలా మంచిగా పొంగుతుందో అరిసె అనేది. మనకి పొంగి మంచిగా నీట్గా వస్తుంది అరిసె అనేది. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగితే మంచిగా మెత్తగా వస్తాయండి అరిసెలు అనేవి. నేను కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో మై ఛానల్, లైక్, షేర్, కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ఇలా మళ్ళీ మనం ప్రెస్ చేసుకోవాలండి. 2 చెక్కలు ఉంటాయి కదా, సో ఇలా అరిసెలు ఒత్తే చెక్కలు వీటితో ప్రెస్ చేసుకొని మనం ఆ అరిసెలను అనేది మనం ఒక బేషన్లోకి తీసుకోవాలి.
ఇలా బేషన్లో తీసుకున్నా కూడా ఆరబెట్టుకోవాలండి, ఆరబెట్టుకుంటేనే మంచిది. ఇక్కడ నేను ఇందాక ప్లెయిన్ కదా, ఇప్పుడు నువ్వుల అరిసెను కూడా ఎలా చేస్తున్నానో చూడండి. ఇలా నువ్వులు అద్దాలండి ఆ ఉండకి, పాకం పట్టిన ఉండ ఉంది కదా, సో ఇట్లా చిన్నగా ప్రెస్ చేయాలండి, మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు. సో ఇలా మంచిగా నార్మల్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉన్నదాన్ని మనం నూనెలో వేయడమేనండి. చూడండి ఎంత బాగుందో, నువ్వులు పైన కనపడుతూ ఎంత అందంగా ఉందో అరిసె అయితే, చాలా టెంప్టింగ్గా ఉంది. సో మనం దీన్ని కళాయిలో వేసేద్దాం. చూడండి ఇలా తీసుకొని కళాయిలో వేసేటప్పుడు చాలా నిదానంగా వేయాలండి. ఏమాత్రం ఏమార్పాటుగా ఉన్నా ఇంకా అంతే, అరిసెలు తినేది కూడా ఉండదు. సో జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవి నువ్వులు కూడా చిటపట్లాడుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా పొంగిందో అరిసె అనేది. నువ్వుల అరిసెలు ఏంటంటే సింగిల్ ఒక్కొక్కటిగా వేసుకోండి, ఎందుకంటే అవి వెంటనే మాడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి నువ్వుల అరిసెలు అనేవి. చూడండి ఎంత బాగుందో అరిసె, చాలా చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేస్తే మేము ఆర్డర్ ఫెసిలిటీ కూడా ఉందండి. చూడండి నువ్వుల అరిసెలు నేను మొత్తం డెకరేట్ చేసి చూపిస్తున్నానండి. ఇవేమో పిండిలో నువ్వులు కలిపిన అరిసెలు అండి, ప్లెయిన్ అరిసెలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్గా నువ్వులు, కంప్లీట్ నువ్వుల అరిసెలు అండి మీకు చూపిస్తున్నాను. రెండు విధాలుగా కూడా చూపిస్తున్నాను. మాకు 3 kgsకి 3 kgs రైస్కి మాకు 110 ఆర్ 120 అరిసెలు అయ్యాయండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. అబ్బబ్బబ్బా మామూలుగా లేవండి అసలు, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మేమైతే చాలా హ్యాపీ, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నాయో. ఇదే మెజర్మెంట్స్తో చేయండి, చాలా చాలా బాగుంటాయి అరిసెలు. చాలా హెల్దీ ఫుడ్ కూడా అండి ఈ చలికాలానికి. నువ్వులతో చేసిన అరిసెలు, బెల్లం నువ్వులు చాలా హెల్దీ ఫుడ్ అండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది అరిసెలు, బెల్లం నువ్వుల అరిసెలు. అండ్ ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, ప్రాసెస్ ఏం లేదు, నేను డైరెక్ట్గా చూపిస్తున్నానండి, సన్నకారపూస. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కమెంట్ అండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటలు, ఏమన్నా వంటలు కావాలంటే అడగండి, నేను ఆ వంటలు మళ్ళీ మా ఛానల్లో మేము పెడతాము, కామెంట్ ద్వారా అడగండి, మా ఛానల్లో పెడతాము. ఇది లావు కారపూస అండి, ఇందాక మనం సన్న కారపూస కదా, సో ఇది లావు కారపూస. 2 రకాల కారపూసలు, 2 రకాల అరిసెలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.